డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగులో 5th యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం నాన్న. క్వశ్చన్ ఏంటో చూడండి. వేటూరి ప్రభాకరుల యొక్క బాల్యము విద్యాభ్యాసాన్ని తెలపండి అని అడిగాడు. సో ఇతని బాల్యం ఏ విధంగా గడిచింది, అతను ఎక్కడెక్కడ చదువుకున్నారో మనం రాస్తే ఈ క్వశ్చన్కి సరిపోతుంది అన్న. ఓకేనా? సో ఇతను ఎక్కడ జన్మించాడంటే కృష్ణా జిల్లాలోని, ఎక్కడ నాన్న? కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతంలో. ఏ ప్రాంతము? దివిసీమ ప్రాంతంలోని పెదకల్లేపల్లి అనే గ్రామంలో జన్మించాడమ్మా. గ్రామం పేరేం పేరు? పెదకల్లేపల్లి. పెద్ద కల్లేపల్లి అనేటువంటి గ్రామంలో వేటూరు ప్రభాకర శాస్త్రి జన్మించాడు. ఎప్పుడు జన్మించాడంటే ఈయన క్రీస్తు శకం 1888 1888వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన జన్మించాడమ్మా. సో ఇది ఆయన డేట్ ఆఫ్ బర్త్. 1888 ఫిబ్రవరి 7. ఎక్కడ జన్మించాడు? కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతంలో పెదకల్లేపల్లి అనేటువంటి గ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి గారి పేరు సుందర శాస్త్రి. వీరి తండ్రి గారి పేరు ఏం పేరమ్మా? సుందర శాస్త్రి. సుందర శాస్త్రి. వీరి తల్లి గారి పేరు శేషమ్మ. ప్రభాకర్ గారి తల్లి పేరు శేషమ్మ. ఇదమ్మా ఆయన యొక్క తల్లిదండ్రుల పేర్లు. ఆయన ఏ గ్రామంలో జన్మించాడో, ఏ తేదీని జన్మించాడో చూసాం. అయితే వీరి తండ్రి గారు అయినటువంటి సుందర శాస్త్రి గారికి సంస్కృత సాహిత్యం మీద మంచి పట్టుంది, సంస్కృత సాహిత్యం మీద పరిచయం ఉంది. అయినప్పటికీ కూడా ఈయన సాహిత్యం వైపు వెళ్లకుండా వైద్య విద్యను, అంటే డాక్టర్ అయ్యాడమ్మా, వైద్య విద్యను అభ్యసించాడు. ఎవరు? మన ప్రభాకర శాస్త్రి గారి తండ్రి గారు అయినటువంటి సుందర శాస్త్రి గారు. ఓకేనా? ఈయన తండ్రి గారికి సంస్కృత సాహిత్యం మీద పరిచయం ఉన్నప్పటికీ ఏ విద్యను అభ్యసించారంటే వైద్య విద్యని అభ్యసించారు. ఓకేనా? సో మనం ప్రభాకర్ గారి గురించి, బాల్యం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈయనకి చిన్ననాటి నుంచే తెలుగు అంటే వెర్రి తీపి అమ్మ. తెలుగు అంటే వెర్రి తీపి. వెర్రి తీపి అంటే మహా ఇష్టం. ఎవరికి? ప్రభాకర శాస్త్రి గారికి. ఏ భాష అంటే ఇష్టం? తెలుగు భాష అంటే ఇష్టం. అందువలన ఈయన చిన్ననాటి నుండే ఇంగ్లీష్ భాషను మానేసి ఏ భాషలు చదువుకునేవాడంటే తెలుగు భాషను, సంస్కృత భాషను మాత్రమే చదివేవాడు. తెలుగు, సంస్కృత భాషలో. అంటే ఆ రోజుల్లో ఆంగ్ల భాష ఉన్నప్పటికీ, అంటే 1887లో ఆంగ్ల భాష అప్పుడే ప్రవేశపెట్టినప్పటికీ ఆ ఆంగ్ల భాషను కాకుండా తెలుగు భాష మీద ఉన్నటువంటి వెర్రి తీపి, అంటే మహా ఇష్టం కారణంగా ఈయన ఏ భాషలు చదివేవాడంటే తెలుగు భాష మరియు సంస్కృత భాషలని ఎక్కువగా చదివాడు. అయితే ఈయన వీధి బడి పూర్తి చేసుకున్న తర్వాత, అంటే మనకి చూడండి ఎలిమెంటరీ స్కూళ్ళు ఉంటాయి, 1 నుండి 5 తర్వాత మీ చిన్ననాటిలో చదువుకొని ఉంటారు, అక్కడి నుండి హై స్కూల్కి అలా వెళ్తూ ఉంటారు కదా. ఈయన వీధి బడి చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఈయన గ్రామమైనటువంటి పెదకల్లేపల్లి గ్రామంలో, ఈయన సొంత గ్రామమైనటువంటి పెదకల్లేపల్లి అనేటువంటి ఆయన గ్రామంలోనే ఒక వ్యక్తి దగ్గర విద్యాభ్యాసానికి చేరాడు. ఎప్పుడు? వీధి బడి చదువు పూర్తి చేసుకున్న తర్వాత పెదకల్లేపల్లిలోని శ్రీ మద్దూరి రామావధాని వద్ద ఈయన విద్యాభ్యాసానికి చేరాడు. ఎవరి దగ్గరమ్మా? శ్రీ మద్దూరి రామావధాని. మద్దూరి రామావధాని. మద్దూరి రామావధాని దగ్గర ఈయన విద్యాభ్యాసానికి చేరాడు. రామావధాని దగ్గర చేరాడు. అయితే ఈయన ఏం నేర్చుకునేవాడు? మన ప్రభాకర శాస్త్రి మద్దూరి రామావధాని దగ్గర సంస్కృత భాష నేర్చుకున్నాడమ్మా. ఏ భాష? సంస్కృత భాష నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆయన సొంత ఇంట్లో, ఎక్కడ? ఆయన ఇంట్లో, తండ్రి గారు కూడా మంచి విద్యావంతుడే కాబట్టి ఇంట్లో తెలుగు భాష నేర్చుకునేవాడు. సో వీధిబడి పూర్తి చేసుకున్న తర్వాత పెదకల్లేపల్లిలోని మద్దూరి రామావధాని దగ్గర సంస్కృత భాష, అదేవిధంగా ఆయన ఇంట్లో తెలుగు భాష నేర్చుకునేవాడు. ఆ తర్వాత రామావధాని దగ్గర సంస్కృత భాషలో ఏమి నేర్చుకునేవాడు అంటే పద్య పరిచయం, అంటే పద్యాన్ని ఎలా ప్రారంభించాలి అనేటువంటి పద్య పరిచయము, కాళిదాస త్రయము అనేటువంటివి ఈయన పూర్తి చేశాడమ్మా. ఏంటంటే పద్య పరిచయం, కాళిదాస త్రయం. ఓకేనా? ఆ రెండు గుర్తుపెట్టుకోవాలమ్మా. పద్య పరిచయం,
పద్య పరిచయం. అదేవిధంగా కాళిదాస త్రయం, పద్య పరిచయం, కాళిదాస త్రయము అనేటువంటి ఈ రెండు ప్రక్రియలు కూడా ఈయన ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే మద్దూరి రామావధాని వద్ద నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఈయన ఈ దగ్గర నుంచి అద్దేపల్లి, అదే గ్రామంలోని, అంటే ఏ గ్రామము, పెదకల్లేపల్లి గ్రామంలో అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారి దగ్గర శాస్త్ర అభ్యసనానికి చేరాడు. ఎవరి దగ్గరమ్మా? అద్దేపల్లి సోమనాథ శాస్త్రి, అద్దేపల్లి సోమనాథ శాస్త్రి. ఈ సోమనాథి శాస్త్రి దగ్గర శాస్త్ర అభ్యసనానికి, అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కొరకు, ఈ శాస్త్ర అభ్యసనం కొరకు ఈయన దగ్గర చేరాడు. సో ఆయన దగ్గర మద్దూరి రామావధాని దగ్గర పద్య పరిచయం నేర్చుకున్నాడు. అదేవిధంగా కాళిదాస త్రయం అనేటువంటివి నేర్చుకొని ఆ తర్వాత అదే గ్రామంలో ఉన్నటువంటి అద్దేపల్లి సోమనాథి శాస్త్రి గారి దగ్గర చేరి ఆయన దగ్గర శాస్త్ర అభ్యసనం అనేది ఈయన నేర్చుకున్నాడు. ఈయన దగ్గర శాస్త్ర అభ్యసనంతో పాటు ఎవరి దగ్గర? అద్దేపల్లి సోమనాథ శాస్త్రి వద్ద శాస్త్ర అభ్యసనంతో పాటు కౌముది నేర్చుకున్నాడు. దేన్ని నేర్చుకున్నాడమ్మా? కౌముది. అదేవిధంగా తర్కశాస్త్రంలోని 2 ప్రకరణ గ్రంథాలు. ఎందులోనమ్మా? తర్కశాస్త్రం. ఈ తర్కశాస్త్రంలోని 2 ప్రకరణ గ్రంథాలను నేర్చుకున్నాడు. 2 ప్రకరణ గ్రంథాలని అధ్యయనం చేశాడు. దీంతోపాటు పతాంజలి యొక్క యోగా సూత్రాలను, ఇంకేంటమ్మా? పతాంజలి యోగా సూత్రాలు, పతాంజలి యోగా సూత్రాలను కూడా ఇక్కడే ఈయన అధ్యయనం చేశాడు. ఎవరి వద్ద? అద్దేపల్లి సోమనాథ శాస్త్రి వద్ద. ఆ తరువాత 1904లో, ఎప్పుడమ్మా? 1904లో, 1904 సంవత్సరంలో చెల్లపల్లి వెంకట శాస్త్రి, చెల్లపల్లి వెంకట శాస్త్రి, ఈ చెల్లపల్లి వెంకట శాస్త్రి గారి దగ్గర 2 సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాలమ్మా? 2 సంవత్సరాల పాటు విద్యాభ్యాసనం చేశాడు. అంటే 1904 నుంచి 1906 వరకు చెల్లపల్లి వెంకట శాస్త్రి వద్ద విద్యాభ్యాసనం చేసి ఏమేమి నేర్చుకున్నాడంటే అష్టావధానం, అంటే 8 మందితో అవధాన విద్య ఉంటుంది కదమ్మా, ఆ అష్టావధానం కనిపిస్తుందా? అష్టావధానం, అదేవిధంగా శతావధానం, 100 మందితో చేసేటువంటి అవధాన ప్రక్రియ. ఈ అష్టావధానం, శతావధానం అనే ప్రక్రియలను వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు చెల్లపల్లి వెంకట శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నారు. ఇది ఆయన యొక్క జీవితము, బాల్యము. ఆ బాల్యములో ఆయన విద్యాభ్యాస క్రమము ఒకసారి డీటెయిల్గా ఒకసారి రివిజన్ చేద్దాం. ఈయన కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతంలో పెదకల్లేపల్లిలో జన్మించాడు. ఎప్పుడు జన్మించాడు? 1888 ఫిబ్రవరి 7న జన్మించాడు. తండ్రి పేరు సుందర శాస్త్రి, తల్లి పేరేమో శాసమ్మ గారు. ఈ సుందర శాస్త్రి గారికి సంస్కృత సాహిత్యం మీద పరిచయం ఉన్నప్పటికీ ఏ విద్యను అభ్యసించారంటే, అంటే వైద్య విద్య వైపు ఆసక్తి చూపించారు. సో మనం ప్రభాకర్ శాస్త్రి గురించి మాట్లాడుకుంటే ఈయనకి చిన్నప్పటి నుంచే తెలుగు అంటే వెర్రి తీపి. అందువలన తెలుగు సంస్కృత భాషలు మాత్రమే చదివేవాడు, ఇంగ్లీష్ని చదవలేదు. ఈయన వీధి బడి పూర్తి చేసుకున్న తర్వాత ఆయన సొంత గ్రామమైనటువంటి పెద్దకల్లేపల్లిలో శ్రీ మద్దూరి రామనాథ శాస్త్రి దగ్గర, మద్దూరి రామావధాని శాస్త్రి వద్ద ఈయన సంస్కృత భాష నేర్చుకున్నాడు. అదేవిధంగా ఆయన సొంత ఇంట్లో తెలుగు భాష పూర్తి చేశాడు. ఆ తర్వాత ఈ మద్దూరి రామావధాని దగ్గర ఈయన నేర్చుకున్న ప్రక్రియలు ఏంటంటే పద్య పరిచయము, అదేవిధంగా కాళిదాస త్రయము అనేటువంటివి, ఈ 2 ప్రక్రియలు ఆయన వద్ద నేర్చుకున్నాడు. ఆ తర్వాత అదే గ్రామంలో ఉన్నటువంటి అద్దేపల్లి సోమనాథి శాస్త్రి వద్ద శాస్త్ర అభ్యసనానికి చేరాడు. శాస్త్ర అభ్యసనం చేస్తూ కౌముది, అదేవిధంగా తర్కశాస్త్రంలోని 2 ప్రకరణ గ్రంథాలు, పతాంజలి యోగా సూత్రాలు, వీటన్నిటిని కూడా అద్దేపల్లి సోమనాథ శాస్త్రి వారి దగ్గర అధ్యయనం చేశాడు. అక్కడ నుంచి 1904 సంవత్సరంలో, ఇప్పుడమ్మా 1904 సంవత్సరంలో 2 సంవత్సరాల పాటు చెల్లపల్లి వెంకట శాస్త్రి వద్ద శిష్యరికం చేశాడు. అంటే ఆయన వద్ద విద్యార్థిగా, ఆయన దగ్గర శిష్యుడిగా చేరి అష్టావధాన ప్రక్రియ, శతావధానం ప్రక్రియ అనేటువంటి 2 ప్రక్రియలను దాదాపు 2 సంవత్సరాల పాటు శిష్యరికం చేసి నేర్చుకున్నాడు. ఇది వేటూరు ప్రభాకర శాస్త్రి గారి యొక్క బాల్యము, విద్యాభ్యాసం. ఓకేనా? 1కి 2 సార్లు జాగ్రత్తగా క్లాస్ వినండి, ఒకసారి చదువుకుంటే ఈజీగా రాసేయగలుగుతారు. ముందు క్వశ్చన్లో మనం వెంకట్రావు గారి గురించి
వెంకట్రావు గారి గురించి నేర్చుకున్నాం. ఇక్కడ వేటూరు ప్రభాకర శాస్త్రి గారి గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనం మానవల్లి రామకృష్ణ కవి గురించి నేర్చుకుంటాం. ఈ ముగ్గురు గురించి నేర్చుకుంటే ఈజీగా ఈ యొక్క 3 వాంగ్మయ శిఖరాలు అనేటువంటి ఈ 5th యూనిట్ నుండి ఈజీగా 10 నుంచి 15 మార్కులు అనేవి మనకు వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.